కొంతమందిని గుర్తించి మీరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేపట్టేటప్పుడు నేనున్నాను, మీ అందరి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి యువగణంలో అనేక హామీలు ఇచ్చాడు. ముఖ్యంగా 77 జీవో రద్దు చేసి పేద విద్యార్థులందరినీ కూడా నేను వాళ్ళందరికీ ఉన్నతమైన చదువులు చదివించడానికి అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే రద్దు చేస్తాడు. మరి 2 సంవత్సరాలు గడిచిపోతున్న ఈ రోజుకి కూడా 77 జీవో రద్దు చేసింది లేదు, పీజీ విద్యార్థుల యొక్క సీట్లు పెంచింది లేదు, వారి యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల హాస్టల్ పోతే ఈరోజు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. అకాడమిక్ ప్రారంభమైతే 2 నెలలు అవుతా ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నట్టు మౌలిక వసతులు కల్పనలు కానీ అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ముందుకు రావడం లేదు. ఈరోజు పెరిగిన ధరలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ ధర తీసుకున్నా, టమాటా తీసుకున్నా, చింతపండు తీసుకున్నా, కందిపప్పు తీసుకున్నా కూడా నిత్యావసర ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి. కానీ మెస్ బిల్లులు మాత్రం ఈరోజు చాలని మెస్ బిల్లులు ఇస్తాండ్రు. కేవలం 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆకలి పిల్లలు, హాస్టల్ పిల్లలంతా కూడా ఆకలికి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా హాస్టల్ మెస్ బిల్లులు పెంచడానికి ఈరోజు ముందుకు రావడం లేదు. అదేవిధంగా ఈరోజు కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ని కూడా ఈరోజు మార్చేసి ఉన్నత విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా కార్పొరేట్ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం పన్నాగం పొందుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు వస్తే విద్యార్థులు మీరంతా రాజకీయాలు రావాలని పిలుపునిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చెప్తున్నారు. మరి మీరే కదా 1988లో జీవో తీసుకొచ్చి విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేసింది. తక్షణమే ఈరోజు లిక్విడే కమిషన్ ప్రకారం ఎందుకు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారు? రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నారు. ఎక్కడ చూసినా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. రాజకీయాల్లో స్వచ్ఛత రావాలంటున్నారు. మరి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏం అడ్డు వచ్చింది చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. అందుకోసం ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. 90 రోజులు కాదు, 2 సంవత్సరాలు గడుస్తోంది. ఎక్కడా కూడా మీరు హామీలు అమలు చేయలేదు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి మీరు ఉన్నటువంటి విద్యార్థి సమస్యలు పరిష్కరించబోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ అడ్డుకుంటామని కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం.